హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ ఆన్లైన్లో రాసుకోవచ్చు. దాంతోపాటుగా పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి అండ్ ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వీడియో క్లాస్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను కూడా పొందవచ్చు. దాంతోపాటుగా మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC నుంచి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఉద్యోగ నియామకాలకు పరీక్షలు అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి తేదీలను వెల్లడించినటువంటి TSPSC అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఒక వీడియో అయితే చేశాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించి మనకు 15 మార్చిన ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించి మనకు సో April 4th అండ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి సో April 23rd ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు మనకు TSPSC అయితే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఇక్కడ చూసినట్లయితే వెబ్సైట్లో గ్రేడ్ 1 సూపర్వైజర్ మెరిట్ అభ్యర్థుల జాబితా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ జాబితాను కూడా మనకు TSPSC రిలీజ్ చేసింది. వీటికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో ద్వారా అయితే అప్డేట్ అయితే అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నేటి నుంచి వెటర్నరీ అసిస్టెంట్ దరఖాస్తుల సవరణ అంటూ చూడవచ్చు. సో ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వీటికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే ఎడిట్ అయితే చేసుకోండి. సో ఈ నెల 4 నుంచి 6 వరకు అయితే దీనికి సంబంధించి అయితే ఇక్కడ మనకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక నెక్స్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి సో ఈ రోజు నుంచి 9th మార్చ్ వరకు అయితే దీనికి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు. సో మిస్టేక్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ సంబంధించి మనకు సో వెటర్నరీ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు. సో వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి అక్కడ లింక్ ఉంటుంది, చూసి వాటికి సంబంధించి మీరు ఎడిట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ AEE పరీక్ష నిర్వహణపై సమీక్ష అంటూ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సో మనకు TSPSC ఆధ్వర్యంలో March 5న సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పరీక్ష అయితే నిర్వహించబోతున్నారు. సో దానికి సంబంధించి అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో 7426 మంది ఎగ్జామ్ రాయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో March 5వ తేదీన అంటే రేపు మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ కూడా రేపు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కు ఒక పోస్టుకు 150 మందిని పిలవాలి అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సీఎం కేసీఆర్కు లేఖ రాసినటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక కోసం ఒక పోస్టుకు 150 మంది అభ్యర్థులను పిలవాలని చెప్పేసి మనకు సంగారెడ్డి ఎమ్మెల్యే TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే లేఖ రాసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు సో చాలామంది అప్లై చేసుకుని సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్కు ఒక పోస్టుకు 150 మందిని పిలవాలి అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సీఎం కేసీఆర్కు లేఖ రాసినటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక కోసం ఒక పోస్టుకు 150 మంది అభ్యర్థులను పిలవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ మేరకు శుక్రవారం సీఎంకు రాసినటువంటి లేఖను పత్రికలకు విడుదల చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో 1:150 రేషియోలో సో మెయిన్స్కు అభ్యర్థులను పిలవాలని చెప్పేసి ఇక్కడ సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లు ఒక అప్డేట్ అయితే మనకు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ప్రతి కరెంట్ అఫైర్ మనం డైలీ అప్డేట్స్లో భాగంగా అయితే చూస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు SPDCLలో 1553 లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు.
చూడవచ్చు. సో టోటల్గా 1553 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి ఇక్కడ మనకు సో 10వ తరగతితో పాటు సో ఐటీఐ, ఎలక్ట్రిక్, ట్రేడ్ ఆర్ ఫైర్మెన్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వాటితో పాటుగా ఇక వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇంకా బీఎస్ఎఫ్ ట్రేడ్ మెన్ పోస్టులకు సంబంధించి కూడా రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా మనకు వెలుగు సక్సెస్లో అయితే యాడ్ చేశారు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చాలా అప్డేట్స్ అయితే చూసాం. సో ఇంకా ఎవరైనా చూడట్లయితే ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో దానిలో కూడా ఈ అప్డేట్స్ అయితే దాంట్లో షేర్ చేస్తాను. నేను వీక్లీ వన్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీరు SJTutorials అఫీషియల్ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు TSESET నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణై ఉండాలి. దాంతోపాటుగా మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా 3 ఏళ్ళు BSc చేసినటువంటి అభ్యర్థులు కూడా వీరికైతే దరఖాస్తు చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు May 2 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భాగ్యనగరంలో G20 ఆర్థిక సదస్సు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 3 రోజుల పాటు నిర్వహణ, 40 దేశాల ప్రతినిధులు రాక, సో భారత డిజి పేమెంట్స్ పై చర్చ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ మరోసారి అయితే మనకు ఆతిథ్యం ఇవ్వనుంది. సో ఏడాది G20 సదస్సు మనకు భారతదేశం అయితే నిర్వహిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనకు 25 నగరాల్లో 36 సదస్సులు అయితే నిర్వహించడం జరిగింది. సో హైదరాబాద్లో మనకు రెండోసారి మరొక సదస్సు G20కి సంబంధించి అయితే జరగబోతుంది. సో మనకు లాస్ట్ టైం జనవరిలో G20 స్టార్టప్ 20 సదస్సు అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనకు గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, అదేవిధంగా దేశాల యొక్క అనుభవాలు, ఉత్తమ విజయగాథలు అనేటువంటి అంశంపై ఈ సదస్సు మనకు శనివారం నుంచి హైదరాబాద్లో 3 రోజుల పాటు అయితే నిర్వహించనున్నారు. సో 40 గ్లోబల్ సౌత్ దేశాలు ఇందులో పాల్గొన్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో G20కి సంబంధించి ఈ సంవత్సరం మన భారతదేశం అయితే నేతృత్వం వహిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి సదస్సులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలు కూడా కంప్లీట్ చూసుకోండి. సో G20 మనకి ఎప్పుడు ఏర్పడింది, ప్రజెంట్ G20లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు రేరా చైర్పర్సన్గా CS శాంతి కుమారి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ చైర్పర్సన్గా మనకు CS శాంతి కుమార్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో రేరా చైర్మన్ అదేవిధంగా సభ్యుల యొక్క నియామకం కోసం రాష్ట్ర సర్కారు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మరొక 2 నియామకాలకు సంబంధించి కూడా చూడవచ్చు. సో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా మనకు తారిక్ అన్సారీ అయితే నియమితులు కావడం జరిగింది. సో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి తారిక్ అన్సారీని నియమితులయ్యారు. తారిక్ అన్సారీ అయితే నియమితులు కావడం జరిగింది. శుక్రవారం ప్రగతి భవన్ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కావచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి నియామక పత్రాన్ని స్వయంగా కేసీఆర్ గారు అయితే అతనికి అందజేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ CRPF సదరన్ సెక్టార్ ఐజీగా మనకు చారు సిన్హా అయితే నియమితులు కావడం జరిగింది. సో మనకు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సదరన్ సెక్టార్ ఐజీగా మనకు చారు సిన్హా నియమితులైనట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అంతకుముందు ఉన్నటువంటి మహేష్ చంద్రలడ్డా జమ్మూ కాశ్మీర్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో సో సిన్హా అయితే మనకు నిన్న నియమితులైనట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు 3 నియామకాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. సో నియామకాలకు మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు కేంద్ర మైనార్టీ కమిషన్గా ఎవరు ప్రజెంట్ ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. సో మైనార్టీ కమిషన్ అనేది అది మనకు రాజ్యాంగబద్ధ సంస్థన లేదంటే చట్టపరమైనటువంటి సంస్థన అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశంలోనే అతిపెద్ద TOTగా ORR అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 30 ఏళ్ల లీజుకు ఇవ్వనటువంటి ప్రభుత్వం 6-7 కోట్ల ఆదాయం వచ్చేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు హైదరాబాద్కు తలమానికంగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కొత్త చరిత్రను సృష్టించనుంది. సో దేశంలోనే అతి ఎక్కువైనటువంటి విలువైనటువంటి టోల్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్గా దేశంలో మొదటి స్థానంలో నిలవనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోనే అతి ఎక్కువ విలువైనటువంటి టోల్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్గా అయితే మనకు సో ఏదైతే మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ అయితే నిలవనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు రిక్వెస్ట్ ప్రపోజల్ పిలిచారు. సో దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 6 నుంచి 7 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లకు లీజు ఉన్నట్లు దీనిలో అయితే మనకు తెలపడం జరిగింది అన్నమాట. సో ఇట్లా చూసినట్లయితే మనకి ఇది దేశంలోనే అతి ఎక్కువ విలువైనటువంటి టోల్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్గా అయితే నిలవనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. సో కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే
12 ఏళ్ల గరిష్టానికి సేవారంగం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఫిబ్రవరి నెలలో సేవారంగం 12 ఏళ్ల గరిష్టానికి అయితే చేరుకుంది. సో గత నెలల్లో దేశీయ సేవల రంగం కొనుగోలు నిర్వహణ సూచి 59.4కు పెరిగినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ సర్వే అయితే వెల్లడించింది. సో మనకు జనవరిలో కనుక చూసినట్లయితే ఇది మనకు 57.2 ఉండగా సో ఇప్పుడు మనకు 59.4కి అయితే చేరింది. ఇది 12 ఏళ్ల గరిష్టానికి చేరిందని చెప్పేసి సేవారంగం సో ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఏ నెల అని చెప్పేసి మనకు డైరెక్ట్ అడుగుతారు. సో ఫిబ్రవరి నెల అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక పర్సెంటేజ్ కనుక అడిగినట్లయితే 59.4 అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు బేగంపేట ఎయిర్పోర్ట్లోకి 400 కోట్లతో కారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో భవిష్యత్ ఏవియేషన్ టెక్నాలజీపై పరిశోధనలు కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు సివిల్ ఏవియేషన్లో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో కూడినటువంటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కారును బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దాదాపుగా 400 కోట్లకు పైగా అంచనాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి శుక్రవారం ఒక ప్రకటనలో అయితే పేర్కొనడం జరిగింది. సో భవిష్యత్తులో విమానయాన రంగంలో చోటు చేసుకున్నటువంటి టెక్నాలజీపై మార్పులపై సో ఈ కారులో రీసెర్చ్లు కూడా జరుగుతాయని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో దేశంలోనే మొదటిసారిగా ఈ గృహ 5 ప్రమాణాలతో ఈ పరిశోధన కేంద్రం రూపుదిద్దుకుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకి ఏ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 400 కోట్లతోటి ఇక్కడ మనకు కొత్తగా ఒక ఏవియేషన్ టెక్నాలజీపై పరిశోధన కేంద్రాన్ని మన తెలంగాణలో అయితే ఏర్పాటు చేయడంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ సో 5న ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత అంటూ చూడవచ్చు. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల ప్రదానం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు మార్చ్ 5న సో ఈ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అయితే ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కవిత గారు అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సో దీనికి ఎంపికైనటువంటి అభ్యర్థులు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాన్ కావచ్చు, అదేవిధంగా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ పొగాట్ అండ్ షెట్లర్ పివి సింధు, బాక్సర్ నిఖిత్ జరీన్ సో వీటికైతే నామినేట్ కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. వీటిని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర అవార్డులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నీరు, విద్యుత్, ఇంధన రంగంలో అత్యుత్తమ పనితీరుకు పురస్కారం అని చెప్పి చూడవచ్చు. సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణకు అవార్డు ప్రదానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు నీరు కావచ్చు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను సో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అయితే వరించాయి. సో న్యూఢిల్లీలోని ఇక్కడ స్కోప్ కాంప్లెక్స్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమంలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులను సో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా కొన్ని అవార్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణకు సంబంధించి సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణకి అయితే ఒక అవార్డు వచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇంటర్ విద్యార్థుల కోసం టెలిమానస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకి ఇటీవల ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలహలం సృష్టిస్తున్నాయి. సో దీని నేపథ్యంలో మనకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో విద్యార్థుల్లో మనకు స్ట్రెస్ అదేవిధంగా భయాందోళనలు తొలగించేందుకు టెలిమానస్ అనేటువంటి ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. సో దీనిలో భాగంగా 14416 అనేటువంటి నెంబర్కు విద్యార్థులు కాల్ చేసి వాళ్ళ యొక్క ఒత్తిడి కావచ్చు, స్ట్రెస్ను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి టెలిమానస్ అనేది ఒక అంటాడు డైరెక్ట్గా. సో దానికి సంబంధించి అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తారని గుర్తుంచుకోండి. ఇది విద్యార్థుల యొక్క స్ట్రెస్ తగ్గించడం కోసం సో ఇంటర్ బోర్డు తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రముఖ రచయిత్రి రామలక్ష్మి కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సినీ గీత రచయిత ఆరుద్ర సతీమణి సో జీవన జ్యోతి చిన్నారి పాపలకు కథా రచన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రముఖ రచయిత్రి తొలితరం పాత్రయికురాలైనటువంటి ప్రముఖ కవి ఆరుద్ర సతీమణి అనేటువంటి రామలక్ష్మి గారు నిన్న చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగింది. సో ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి, ఇవి ఎవరు అనేది ఇక్కడ ఒక రచయిత్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు మైసూర్ సిల్క్కు జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటి వరకు 429 ఉత్పత్తులకు కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మైసూర్ సిల్క్ కావచ్చు, కాంగ్రాటి, తంజావూర్ పెయింటింగ్స్ వంటి 429 ఉత్పత్తులకు ఇప్పటి వరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ కేటాయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది. సో ఇందులో మనకు 31 విదేశీ ఉత్పత్తులు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే పేర్కొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. జిఐ ట్యాగ్ సంబంధించి మనకి ఇటీవల వార్తలు ఎక్కువ ఉంటుంది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. సో ఇప్పుడు మనకు ఈ మైసూర్ సిల్క్ కూడా జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. సో మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి జిఐ ట్యాగ్ వచ్చినటువంటి అనేది కింద కామెంట్ చేయండి. సో జిఐ ట్యాగ్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు, తెలంగాణలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే బెలారస్లో నోబెల్ విజేతకు కారాగారం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు 2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల్లో ఒకరైనటువంటి అలెస్ బియాలియాట్స్కీ. సో ఇతనికి బెలారస్లో ఉన్నటువంటి ఒక కోర్టు శుక్రవారం నాడు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఆయన స్థాపించినటువంటి వియస్నా మానవ హక్కుల కేంద్రం బెలారస్ పౌర హక్కుల కోసం అయితే పోరాడుతుంది. సో ఈ నేపథ్యంలో పౌర భద్రతకు ముప్పు కలిగించేటువంటి కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నారని, అదేవిధంగా దొంగ రవాణాకు పాల్పడుతున్నారని చెప్పేసి ప్రాసిక్యూషన్ అయితే ఆరోపించింది. ఈ నేపథ్యంలో అతనికి 10 years జైలు శిక్ష విధిస్తున్నట్టు ఇక్కడ ఒక కోర్టు అయితే మనకు ఇక్కడ కేసు అయితే తీర్పునివ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే 2022లో ఇతనికి నోబెల్ బహుమతి అయితే వచ్చింది. సో 2022లో నోబెల్ బహుమతి ఎంతమందికి వచ్చింది, సో ఇతనితో పాటు ఇంకా ఎవరున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నోబెల్ గ్రహీతలకు సంబంధించినటువంటి ఇతర డీటెయిల్స్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జపాన్లో కొత్తగా 7,000 దీవులు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జపాన్ దేశం, ఆ దేశంలో కొత్తగా 7,000 దీవులను అయితే కనుగొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దీంతో ఆ దేశంలో 14,125 దీవులున్నట్లయితే ఇక్కడ మనకు జపాన్ దేశం అయితే ప్రకటించింది. సో ఇటువంటి మనకు నేరుగా అడుగుతారు. సో ఇటీవల ఏ దేశం తమ దేశంలో కొత్తగా 7,000 దీవులను అయితే కనుగొందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.